శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈరోజు వేమన స్వామి పద్యంలో ధనము దానము అనే దాని గురించి స్పష్టంగా తెలియజేస్తున్నారు. అది ఎలాగంటే, ధనము కూడబెట్టి ధర్మం చేయక తాను దినక లెస్స దాచుగాక తేనె నీగగూర్చి తెరువరికియదా ఈశ్వదా విరామ వినురవేమా. మానవుడు ధనము కూడబెట్టి ధర్మంబు చేయక అంటే ధర్మముగా దానము చేయడం, నీకు ఇష్టం వచ్చినట్టు దానం చేయడం, అపాత్ర దానం చేయక. ధర్మము అంటే దానం చేయడం. ఆ దానం ఎట్లుండాలి? ధర్మంగా ఉండాలి. అట్లా చేయకుండా తాను తింటాడా అంటే తాను ఖర్చు పెట్టుకోడు. తాను దినకలెస్స దాచుగాక. ధన వ్యామోహము చేత కూడబెట్టుకొని ఉండేటువంటి వాడు, వాని ధనం ఏమవుతుంది లాస్ట్కు అంటే, తేనెనీగగూర్చి తెరువరికి ఇయ్యదా. తేనెటీగ మనకు అందరికీ తెలుసు. అది మకరందమైనటువంటి తేనెను స్వీకరించి పుష్పాల దగ్గరికి అనేక వేల తూర్లు పోయి తీసుకొచ్చి ఒకచోట పెట్టుకుంటుంది తేనె చెట్టు. ఈ తేనె చెట్టు అనేక విధాలు. చెట్టు తొర్రల్లో పెట్టుకుంటుంది, చెట్టు కొమ్మలకు పెట్టుకుంటుంది. తొర్రలో పెట్టుకుని తొర్ర తేనె అంటారు. లోపల పెట్టుకుంటాయి కొన్నిటికు. బావల్లో ఆ కటకాలకు రాళ్ళకు పెట్టుకుంటుంది, ప్లేట్లకు పెట్టుకుంటుంది, కొండ ప్లేట్లకు. చెట్లకు పెట్టుకునేది ఒక రకం. ఈ చెట్టుకు పెట్టుకునే తేనె బాగా మధురంగా ఉంటుంది. తొర్ర తేనె అంత మధురంగా ఉండదు. ఈ పెట్టుకొని ఏం చేస్తాయంటే, వేరే వాళ్ళు ఎవరు ఆ అడవి సెంచోళ్ళకు పోయే వాళ్ళకు వాళ్ళు పొగబెట్టి ఆ ఈగను లేపి ఆ తేనె తీసుకొని వెళ్ళిపోతారు. అంటే తను తినక దాచుకునేవాని ధనము పరుల పాలవుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ. అంటే ధర్మముగా దానం చేయాలి. దానం ఎవరెవరికి చేయాలంటే ఏమైనా చెప్తాడు ఒకసారి. ప్రియములే నీ విందు పిండి వంటలు సేటు, భక్తి లేని పూజ పత్రి సేటు, దానమీయ ఎరుగ బంగారు చేటురా. అపాత్ర దానం చేస్తే నీ ధనం వ్యర్థమయ్యేదే కానీ నీకు ప్రయోజనము అంటే నీకు పుణ్యము తెచ్చిపెట్టదు అని. నువ్వు ధర్మంగా దానం చేస్తే అది నీకు ప్రయోజనం అవుతుంది. ఇచ్చే వారల సంపద హెచ్చేదే గాని లేమి ఏలాగలుగున్. అచ్చెలుమ నీరు జలిన విచ్చలు విడే నూరు చుండ గదరా సుమతి అంటాడు. ధర్మంగా చేసినటువంటి దానం శరీరం మాత్రం ఉంటుంది, ఇచ్చే కొద్దీ అది ఊరుతుంటుంది. అదే భాగవతంలో మాధవార్పితముగా మనని వాణి సిరి వనదుర్గ చంద్రిక వైభవంబు. వాళ్ళ దగ్గర కోట్లుండి కూడా దైవార్పితముగా అనేటువంటి ధనము అడవికి కాసిన వెన్నెల మాదిరి ఉపయోగం లేవని ధనము అనేటువంటిది. పెద్దలు ఈ ధనాల గురించి అనేక రకాలుగా చెప్పారు. కోటికి సంపాదించిన కోటికి సరిపోయే జీవులు గుంపులు కూడెన్, ఏటికి సంసారంబును బోటికి నేను గన్ననాడు సుదినము వేమా. సంపాదించాల, దాని సరైన మార్గంలో ఖర్చు పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకొని దైవాన్ని చేరాలా అని. అయితే కొన్ని ఏం చెప్తాడు ఈ శాస్త్రం, ధనమూలం ఇదం జగత్. ధనము లేనిది
ఈ జగత్తులో జీవించలేము. ధనం ఉండాల్సిందే. ధర్మంగా ధనం అందుకే ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పినారు పెద్దలు. ధర్మంగా అంటే న్యాయబద్ధంగా అర్థం ధనమును సంపాదించు. ధనమునకు తగినటువంటి కోరికలు కోరుకో కామం. నీ దగ్గర రూ. 10 ఉంటే రూ. 15 కోరుకోవాకు. రూ. 10 అంటే కేవలం రూ. 8కు, రూ. 7 కోరుకొని కొంతమంది దాచుకొని అనుభవించినవు. కామం కోరుకొని అనుభవించినాక ఇంకేం కావాలి నీకు? మోక్షం కావాలి కదా! ఆ మోక్షం బాట పట్టు అని. అట్లా అనేక రకాలుగా చెప్పినాడు. ఎట్లుంటది ఈ ధనం ఉండి కూడా సరైన దాంట్లో ఉపయోగించుకుంటుంటే, రోగం వెరుగని వైద్యుడు బాగుగా గుణమేని మందు బాలిక పొందు, త్యాగంబు లేని దానము భోగంబులు లేని ధనము వ్యర్థములు. దానం కూడా ఎట్లా చేసినామంటే, అయ్యో ఇచ్చే పోయింది అని దానం ఇచ్చే ఉపయోగం లేదు. త్యాగం ఉండాలి. త్యాగం లేని దానము వ్యర్థం. అట్లా నీ దగ్గర ధనం ఉంది, భోగం లే, నువ్వు అనుభవించుకోలే, ఏమవుతుంది? వ్యర్థమే కదా. ధనమును భోగించుకోవాలి. ధనం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగపెట్టుకోవాలి. దాచుకుంటే ఉపయోగం ఉంది. దానం చేసినవు మనస్సు నొప్పి చేసి ఇచ్చే దానం అది త్యాగం లేదు. అది కూడా వ్యర్థము అని పెద్దలు చెప్పింది. కాబట్టి అటువంటిది త్యాగం లేనటువంటి దానం కూడా నిరుపయోగము. నువ్వు ఎక్కడెక్కడ దానం చేయాలని భాగవతంలో చెప్పారు. అపాత్ర దానం చేయకూడదు నాయన. పరమేశ్వర అర్పితముగా పరజనులకు భిక్షయుడిన పరమపదంబు వరిగెదరట తుది సాక్షాత్ పరమేశు భిక్షగొన్న ఆ ఫలబెట్టిదియో. గురుబిడ్డలకు హరిదాసులకు దానం చేస్తేనే మోక్షం వస్తుందంటే, గురువుకు పరమేశ్వరునికి దానం చేస్తే అది చెప్పరానట్టు వస్తువు జందుమేమో అన్నట్టుగా అది చెప్పలేమన్నారు. వీళ్ళకు గురుపుత్రులకు హరిదాసులకు దానం చేస్తేనే మోక్షం వస్తుందంటే, అది గురువుకే దానం చేస్తే పరమేశ్వరునికి దానం చేస్తే చెప్పలేము అని చెప్పారు. కాబట్టి మొట్టమొదటిది గురు బిడ్డలు, తర్వాత కూటికి ఆ రోజైనా కానీ కూటికి గతి లేని నిరుపేదలకు, పసిపిల్లలు 10 సంవత్సరాలకు లోపలైనటువంటి వారికి కామక్రోధాలు వికసించవు కాబట్టి అది దైవానికి సమర్పించినట్టు పిల్లలకు దానం చేస్తే. ఈ 4 తోవల దానమునకు అర్హత అని పెద్దలు చెప్పినారు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు పెట్టుకోకూడదు. ధనము ఏమి నీ వల్ల వచ్చిందా? దైవ సంపద, అది దైవం చేత వచ్చింది. అందుకే తల్లి గర్భము నుండి ధనము తేడవడు వెళ్ళిపోయడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నగి మాగాని మెరుగు బంగారంబు మింగబోడు, విత్తమార్జన చేసి విర్రవీగుటగాని తరలిపోయడి నాడి తోడరాదు, పొందుగా మరుగైన భూమి లోపల దాసి దాన ధర్మములేక దాచి తొదకు దొంగలకౌన దొరలకౌన తేనె జుంటీగా ఇవ్వదా తెరువరులకు, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురత దూరా. ఈ ఉపమానం దీంట్లోనే చెప్పాడు. తేనె జుంటీగా ఇవ్వదా తెరువరులకు, తేనె నీగ గూర్చి తెరవరికి ఇవ్వదా అని వేమన గారు చెప్పాడు. కాబట్టి నువ్వు దాన ధర్మం లేక ఎంత ధనం దాచినా కానీ వ్యర్థము, నీకు కష్టం కలిగించేది అని వేమన, ఎంత సంపద చూడ అంత కష్టపు చింత చేత మిగుల చివుకుమేను, చింత లేకయున్న సంపదది ఎంతయ చూడ యశ్వదాభిరామ వెనురవే. ఆ చింత లేని సంపద అది ఉండాలి. కానీ ఇది ఎంత కష్టపడి సంపాదించి దాన ధర్మం లేక నువ్వు తినక పాసి పండ్లోడు సంపాదించి బంగారు పండ్లోడు ఖర్చు పెట్టినట్లుగా అయిపోతుంది. అట్లా మన సంతతికి కావాలా అని మన పెద్దలంతా కూడబెట్టింటే ఇప్పుడు 200 కోట్ల సంవత్సరాలు భూమండలం పుడితే ఒక 100కు 4 తరాలు 800 కోట్లు తరాలు పోయినాయి. మనమంతా 800 కోట్ల కోటీశ్వరుని అవదు. మన పెద్దలు మనకు ఒక పైసా కూడా పెట్టినా కూడా ఉందా? లేదు.
పోతంది, వస్తాంది. ఇట్లా వ్యామోహం చెందుకు, నువ్వు ఖర్చు పెట్టుకో అని పెద్దలు స్పష్టంగా తెలియజేశారు. ఈ దాన ధర్మాల గురించి.